సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్‌కి కాల్ చేయండి. ఇండియన్ సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఒక పక్క అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన వేళ అమెరికా వెళ్లి స్థిరపడడం కష్టతరంగా మారుతుందని చాలా మంది భావిస్తున్న తరుణంలో కొందరు మోసగాళ్లు ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నట్లు సంచలన సమాచారం బయటపడింది. ఈమెయిల్, ఫోన్ ద్వారా జరుగుతున్న మోసపూరిత పద్ధతులను హైలైట్ చేస్తూ అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ మోసాలతో జాగ్రత్తగా ఉండాలని యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ హెచ్చరిక జారీ చేసింది. యుఎస్సిఐఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్థులను లేదా విదేశీ పౌరులను సోషల్ మీడియా ద్వారా సంప్రదించబోమని ట్విట్టర్ ఖాతాలో స్పష్టం చేసింది. అమెరికాలో నివసించడానికి, పని చేయడానికి లేదా చదువుకోవాలని కోరుకునే వారిని టార్గెట్ చేస్తూ జరుగుతున్న స్కామ్లలో భారీ పెరుగుదల నమోదైందని ఇందులో పేర్కొన్నారు. నవంబర్ 2024లో H1 ఇండియన్ సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఒక పక్క అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన వేళ అమెరికా వెళ్లి స్థిరపడడం కష్టతరంగా మారుతుందని చాలా మంది భావిస్తున్న తరుణంలో కొందరు మోసగాళ్లు ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నట్లు సంచలన సమాచారం బయటపడింది. ఈమెయిల్, ఫోన్ ద్వారా జరుగుతున్న మోసపూరిత పద్ధతులను హైలైట్ చేస్తూ అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ మోసాలతో జాగ్రత్తగా ఉండాలని యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ హెచ్చరిక జారీ చేసింది. యుఎస్సిఐఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్థులను లేదా విదేశీ పౌరులను సోషల్ మీడియా ద్వారా సంప్రదించబోమని ట్విట్టర్ ఖాతాలో స్పష్టం చేసింది. అమెరికాలో నివసించడానికి, పని చేయడానికి లేదా చదువుకోవాలని కోరుకునే వారిని టార్గెట్ చేస్తూ జరుగుతున్న స్కామ్లలో భారీ పెరుగుదల నమోదైందని ఇందులో పేర్కొన్నారు. నవంబర్ 2024లో H1B వీసా పొందేందుకు నకిలీ జాబ్ ఆఫర్లతో నిందితులు యుఎస్సిఐఎస్కి ఉద్యోగ వివరాలు, జీతాలను తప్పుగా సూచిస్తూ తప్పుడు పిటిషన్లను సమర్పించారని 3 భారత సంతతి వ్యక్తులపై అభియోగాలున్నాయి. 2024 ఫస్ట్ క్వార్టర్లో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో 108 మంది మోసపూరిత ఏజెంట్లను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసినట్లు నివేదించారు. ఫలితంగా భారతీయ దరఖాస్తుదారులకు స్క్రూటీని కఠినమైన వీసా నిబంధనలకు దారితీసిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే వీసా స్కామ్ను ఎలా గుర్తించాలనే దానిపై యుఎస్సిఐఎస్ కొన్ని సూచనలు చేసింది. ఈమెయిల్లలో అఫీషియల్ వెబ్సైట్ uscis.gov డొమైన్కు బదులుగా uscis.net లేదా .org వంటి డొమైన్ ఉన్న ఈమెయిల్లను నమ్మొద్దని తెలిపింది. ఫాస్ట్ ఇమిగ్రేషన్ ప్రాసెస్ కోసం ఆఫర్లు, ప్రకటనలు కూడా నమ్మొద్దని తెలిపింది. మై యుఎస్సిఐఎస్లో కాకుండా పర్సనల్గా లేదా వేరే మార్గంలో డబ్బులు చెల్లించినా మోసపోతారని యుఎస్సిఐఎస్ దరఖాస్తుదారులను హెచ్చరించింది. ఒకవేళ మోసానికి గురైతే ఇమిగ్రేషన్ స్కామ్ను ఎదుర్కొన్న వ్యక్తులు ఫెడరల్ ట్రేడ్ కమిషన్ FTCకి ఆన్లైన్లలో ఫిర్యాదు చేయాలని కోరింది. బాధితులు స్థానిక, రాష్ట్ర ఇమిగ్రేషన్ అధికారులను కూడా అప్రమత్తం చేయాలని తెలిపింది. స్కామ్ను నివేదించడం వల్ల లీగల్ ఇమిగ్రేషన్ అప్లికేషన్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ స్పష్టం చేసింది. ఇకపై ఎవరు వీసాల విషయంలో మోసపోకుండా ఉండేందుకు ఈ జాగ్రత్తలు పాటించాలని సూచించింది.